సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ప్రతి శుక్రవారం కూడా ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతూ ఉంటుంది. సినిమా అనేది ఆడియన్కి ఎంటర్టైన్మెంట్. బట్ ఈ మధ్య కాలంలో సినిమా వచ్చిన తర్వాత చాలా రివ్యూలు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. రివ్యూల ఎఫెక్ట్ అనేది సినిమాల మీద చాలా బాగా చూపిస్తుందని చెప్పొచ్చు. సో ఈ వారం సినిమాల గురించి మాట్లాడదాం. సో జూనియర్ ఈ టీజర్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఫుల్ బజ్ అయితే వచ్చింది. సో హీరో గురించి కావచ్చు, కాస్ట్ గురించి కావచ్చు. సో మొత్తానికి సినిమా అయితే రిలీజ్ అయిపోయింది. సో ఈ సినిమాకి సంబంధించి రివ్యూ అనేది ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సినిమా ఆల్రెడీ చూశారు. సో ఆయనకి ఏ అంశాలు బాగా నచ్చాయి, బయట జనాలు ఏం చెప్తున్నారు సినిమా రిలీజ్ తర్వాత, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సో హాయ్ ప్రభు సార్. యా, ప్రతి వారం ఏదో ఒక సినిమా చూస్తూ ఉంటాం, సినిమా గురించి రివ్యూస్ చెప్తూ ఉంటారు. సో ఈరోజు ఆల్మోస్ట్ సినిమా రిలీజ్ అయిపోయింది, జూనియర్ ఫిలిం. బట్ రిలీజ్కి ముందైతే ఫుల్ బజ్ క్రియేట్ చేశారు, ప్రమోషన్స్ ఒక రేంజ్లో చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాజమౌళి గారే స్వయంగా వచ్చారు. సో ఆయన కూడా ఆయన భావాలు వ్యక్తపరిచారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చెప్తారు అసలు ఈ సినిమా సంబంధించి? సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి, ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. ఆ సాంగ్ వయ్యారి అనే సాంగ్ ఒకటి వచ్చింది కదా, ఆ సాంగ్ తోటి అది వైరల్ అవడంతో విత్ ఇన్ ఏ నో టైమ్ అది కోట్ల వ్యూస్ సాధించింది. దాంతో అట్లాగే ఆ పిల్లోడు ముఖ్యంగా గాలి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి ఇచ్చిన ఇంటర్వ్యూస్ చాలా అట్రాక్ట్ చేసిన. ఆ కుర్రోడు బిహేవియరు, టాకింగ్ పద్ధతి, ఆ యాటిట్యూడ్ లేకుండా ఎంతో డౌన్ టు ఎర్త్గా ఉన్నటువంటి ఆ కుర్రోడు ఇచ్చిన ఇంటర్వ్యూస్ తాలూకు ఇంపాక్ట్ చాలా ఉంది. అందరూ ఇంప్రెస్ అయ్యారు. ప్రతి ఒక్కళ్ళు కూడా నా అబ్బాయి మాట తీరు, పద్ధతి చాలా బాగుంది, మంచి కుర్రోడు అనేటువంటిది ఒకటి వచ్చింది. ఈ సాఫ్ట్నెస్ మొత్తం సినిమాలో చూస్తే టోటల్ డిఫరెంట్. ఒక ఫైర్ బ్రాండ్ హీరో లాగా చాలా చక్కగా చేశాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు. బయట ఇంత మైల్డ్గా ఉన్నాడు, తెర మీద చూస్తే అంత ఫైర్ బ్రాండ్గా, ఫైరిస్గా ఉన్నాడు. చాలా ఫస్ట్ యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కుర్రోడికి ఫస్ట్ మార్కులు. ఇక రాజు దలుచుకుంటే దెబ్బలు కదా అన్నట్టు గాలి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయిని ప్రజెంట్ చేయటం, అందులో ఆడ ఉన్నది వారాహి బ్యానరు. వారాహి అనేటువంటిది ఒక ప్రామిసింగ్ ఆర్గనైజేషన్. అన్నీ కలిసి వచ్చినటువంటి అన్ని బలాలు చేకూర్చుకొని చేసినటువంటి సినిమా. సో ఒక సినిమా కథ ఎలా ఉంది ఏంటి అనేటువంటి దానికి వెళ్తే మాత్రం రొటీన్ స్టోరీ. ఇటు రొటీన్ అదే ఒక హీరో ప్రజెంటేషన్ అనగానే ముందు అర్జెంటుగా ఒక ఫైట్ ఒకటి పెట్టేయటం, ఆ ఫైట్ తర్వాత ఇమీడియట్గా ఒక సాంగ్ చేసేయటం, ఓకే ఫైట్లో సూపరు, డ్యాన్సుల్లో సూపరు అని చెప్పిస్తాం, పర్ఫార్మెన్స్లో సూపర్ అనేటువంటిది కథలోకి వెళ్ళిపోతాం. ఆ ఇంట్రడక్షన్ రొటీన్ ఇంట్రడక్షన్ చాలా ఓల్డ్ ఏజ్ నుంచి వస్తున్నటువంటి ఒక ఇంట్రడక్షన్ ఫార్ములా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కథగా తీసుకున్నట్లయితే గొప్ప కథ కాదు. ఇట్ ఈస్ నాట్ వెరీ ఇది ఓల్డ్ వైన్ ఇన్ ద న్యూ గ్లాస్ లాగా చేశారు, కానీ అది కూడా నా న్యూ గ్లాస్ కూడా కాదు. సో రొటీన్ స్టోరీ. బట్ ఆ సినిమాని నిలబెట్టింది ఏమనంటే ఈ టెక్నికల్ అంశాలు, టెక్నికల్ వెయిట్, విజువల్స్, మేకింగ్ వాల్యూస్, అన్ని అబోవ్ ఆల్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్. ఓకే, సో ప్రభు సార్, డెబ్యూ ఫిలిం అనేది ప్రతి ఒక్కరికి చాలా క్రూషియల్ పాయింట్ ఇండస్ట్రీలో అనేది. సో ఆయన అంటే కిరీటి గారికి వాళ్ళ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఇండస్ట్రీలో ఆయన జర్నీకి అంటే ఏ హీరోకి, డెబ్యూ హీరోకి ఇలాంటి ప్రజెన్స్ లేదు. బట్ ఇతను చాలా లక్కీ, టాలెంట్తో ప్రూవ్ చేసుకున్నాడని మాత్రం ఆయనకి 100% మార్క్స్ పడుతున్నాయి హీరో కిరీటి గారికి. సో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీకు? దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఒకటేంటంటే ఎవరి వారసులైనా సరే, ఎవరి నెపో కిడ్ అయినా సరే, కష్టపడకపోతే, ఆ ఇంట్రెస్ట్, ఆ జీల్ చూపించకపోతే, ఏదో మా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా తెర మీద తగలేసుకుంటాం, మనం చూడాలనుకుంటే మాత్రం కుదరదు. ఆ విషయంలో ఆ అబ్బాయి చాలా అవేర్గా ఉన్నాడు. మనకు డబ్బులుంటే ఆ గొప్ప వేరు. సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి అంటే కష్టపడాలి. ఆ కష్టపడటం, ఆ ప్రజెంటేషన్కి తగ్గట్టుగా అబ్బాయి కష్టపడ్డాడు. డ్యాన్స్ విషయంలో కానీ నిజంగా చాలా డైనమిక్గా చేశాడు డ్యాన్స్లు, స్క్రీన్ ప్రెజెన్స్. మనకు డ్యాన్స్లు అనేటువంటి రాగానే మనం ఈ జనరేషన్ హీరోల్లో మాట్లాడుకునేటువంటి హీరోలు కొంతమంది ఉన్నారు. ఎవరంటే ఫస్ట్ స్టాండ్స్ ఎన్టీఆర్ వీరాభిమాని అతను. నెక్స్ట్ అల్లు అర్జున్, తర్వాత రామ్ చరణ్, నితిన్ ఆల్సో వండర్ఫుల్ డాన్సర్. ఆ డాన్స్ మూవ్మెంట్స్ అనేటువంటి అంత ఈజీగా రావు. ఈ కొత్త కుర్రోడు ఏదో చేసేద్దాంలే, తెర మీద కాళ్ళు చేతులు ఊపేస్తే డాన్స్ అయిపోద్దాం అని అనుకోలేదు ఆ అబ్బాయి.
చాలా కష్టపడ్డాడు, చాలా వర్కౌట్ చేశాడు. దానికి తగ్గట్టుగానే ఆ రిజల్ట్ని చూడగలిగాను మనం. సార్ ఈ సినిమా బజ్ వయ్యారి సాంగ్తో ఖచ్చితంగా వైరల్ అయిపోయారు నిజంగా వాళ్ళందరూ. డాన్స్ మూమెంట్స్ ఒక్కొక్కటి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నప్పుడు ఆడియన్స్కి కొత్త ఫేస్ అయినా కూడా వాళ్ళు నోన్ చేసేసుకున్నారు. కొన్ని వైరల్ వీడియోస్ చూస్తుంటే మీరు అక్కడే ప్రెజెన్స్ మనకు లుక్ కనిపిస్తోంది. శ్రీలీలని ఇప్పటి వరకు ఎవరు డామినేట్ చేయలేదు. గుంటూరు కారంలో కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ ఉంది కదా, సో దాన్ని తిరిగి వర్డ్స్ రివర్స్గా చేశారు. శ్రీలీలకి పోటీ ఇస్తూ డాన్స్ చేశాడు కిరీటి అని మంచి మంచి కమెంట్స్ తీసుకుంటున్నారు డాన్స్ విషయంలో. యాక్చువల్లీ వెరీ షార్ట్ పీరియడ్ ఫస్ట్ ఫిలింతోనే డాన్స్. ఎందుకంటే డాన్స్ అనేటువంటిది ఒక నటుడికి ఉండేటువంటి ఆ డాన్స్ లో పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగిన వాడు బాడీ ఎలాగైనా ట్యూన్ అవుతుందమ్మా. ముందు పర్ఫార్మెన్స్ కి ట్యూన్ అయిపోద్ది. బాడీలో మొత్తం మూమెంట్ ఆఫ్ ద బాడీని రిప్రజెంట్ చేసేటువంటిది డాన్సింగ్, ఫైట్స్, డాన్స్ ఇవన్నీ కూడా వాటిలో చాలా బాగా చేశాడు. ఆ శ్రీలీలని నిజంగానే శ్రీలీలకి ఏమాత్రం తగ్గకుండా ఆ అమ్మాయి, నేను అతన్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా ఇదే మాట అడిగాను. మహేష్ బాబు గారు అన్న మాట రెఫరెన్స్ అడిగాను. అడిగితే నిజంగా చాలా వర్క్ చేసాం సార్, డాన్స్ మాస్టర్ గారికి ఇవ్వాలంటే ఆ క్రెడిట్ అంతా చాలా కష్టపడి చేయించారండి. అతను చేయించడం అలా చేయించాడు, ఇతను చేయటం అలాగా చేశాడు. కొరియోగ్రాఫర్ కూడా చాలా బాగా, కొరియోగ్రాఫర్ని అభినందించారు. ఎందుకంటే ఒక కొత్తవాడు, తను పెద్ద ఎక్స్పీరియన్స్డ్ కాదు, తను చేయించిన విధానం చాలా బాగుంది. తను దానికే మేము పెద్దవాళ్ళకి పిల్లలం కాబట్టి మేము ఎలా చేస్తే చెల్లుద్ది అనేటువంటి టేక్ ఇట్ ఈజీగా తీసుకోలేదు. అతను ప్రొఫెషన్గా తీసుకున్నాడు, చాలా బాగా చేశాడు. ఓకే. అండ్ ఇంకొకటి సార్, యాక్చువల్లీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే జనరేషన్స్కి కథ, డైరెక్టర్, ప్యాడింగ్తో పాటు డిఓపి ఎవరు చేస్తున్నారు, మ్యూజిక్ ఎవరు చేస్తున్నారు, డాన్స్ కొరియోగ్రఫీ ఎవరు చేస్తున్నారు అన్న క్యూరియస్ ఆడియన్స్లో ఉంది. అంటే సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమ పెరిగింది ప్రతి ఒక్క ఆడియన్కి ఒకప్పటికి ఇప్పటికి. ఇంతకుముందు హీరోని చూసి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ప్యాడింగ్ని చూసి కూడా సినిమా థియేటర్కి వెళ్తున్నారు. డిఓపి అంటే సెంథిల్ గారి గురించి అందరికీ తెలుసు, ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు ఆయన. ఇప్పటి వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చూస్తే ఆయన సక్సెస్ రేట్, ఆయన డిఓపి చేస్తున్నారని కానీ ఆడియన్స్కి చాలా క్యూరియస్ ఉంది. విజువల్స్ అదే రేంజ్లో ఉన్నాయి. సో ఆయన వర్క్ గురించి ఈ సినిమాకి సంబంధించి ఏం చెప్తారు? ఆ విధంగా చూసుకుంటే టెక్నికల్గా వాళ్ళందరినీ టాప్ పర్సనాలిటీస్నే తీసుకున్నారు. ముఖ్యంగా సెంధిల్ కుమార్ కెమెరా సినిమాని లడ్డు చూపించినట్టు చూపించాడు. తెర మీద చాలా కలర్ఫుల్గా ప్రజెంటేషన్ అనేటువంటిది చాలా బాగుంది. సెంధిల్ కుమార్కి మనం కొత్తగా మార్కులు వేయాల్సిన అవసరం లేదు. ఈ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అట్లాగే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, ఆర్ఆర్ అదంతా బాగుంది. ఆ వయ్యారి సాంగ్ అనేది ఒకటి నిలబెట్టేసింది. వయ్యారి వైరల్ కదా, ఆ సాంగ్ ఒకటి మాత్రం నిలబెట్టింది. దానివల్ల వచ్చినటువంటి బజ్, మంచి ఓపెనింగ్స్ కూడా సినిమాకి తీసుకొస్తున్నాయి. ఆ పాయింట్ ఆఫ్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫైట్స్ కంపోజింగ్ అనేటువంటిది ఇక అది అన్ని ఎవరు ఏం చేయలేరు. ఒక సింగిల్ హీరో 100 మందిని కొట్టేసేయటం అనేటువంటిది ఒక ఇదిగా వచ్చేస్తుంది కాబట్టి దాన్ని ఏం చేయలేం. బట్ వాటిలో కూడాను అక్కడ మూమెంట్ అనేటువంటిది చాలా బాగుంది. ఓకే. అండ్ ఈ సినిమాలో చాలా ఫస్ట్ నుంచి క్యాచీ పాయింట్స్, ఎక్సైట్మెంట్ పాయింట్స్ ఉన్నాయి ప్యాడింగ్ విషయంలో. శ్రీలీలను చూసాము, కిరీటి గారిని చూసాము, ఆ తర్వాత అందరికంటే అట్రాక్టివ్ పర్సన్ ఒకళ్ళు ఉన్నారు, జెనీలియా. ఆఫ్టర్ లాంగ్ టైము చాలా మిస్ అయ్యాము ఆవిడ్ని మనం. కానీ ఈ సినిమాతో ఆ లుక్తో చాలా వరకు అట్రాక్ట్ చేశారు. ఆమె ఎనర్జీ మొత్తం ప్రమోషన్స్లో ఒక రేంజ్లో ఉండింది. సో అందరూ ముద్దుగా హాసిని అని పిలుచుకుంటారు. ఇందులో ఒక మంచి సిస్టర్ క్యారెక్టర్ చేశారు. సో మీకు ఎలా అనిపించింది? గుడ్ రీఎంట్రీ. ఒక 8 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక ఆ స్టేజ్ ఉన్న ఆర్టిస్ట్ మళ్ళీ వస్తుందంటే దానికి తగ్గ ప్రజెంటేషన్ ఉంది. ఆవిడ క్యారెక్టర్కి మంచి ఎలివేషన్ ఉంది. అసలు యాక్చువల్గా ఈ సినిమాలో ఆ అక్క తమ్ముడి అనుబంధం అనేటువంటిది చాలా బాగా డీల్ చేశారు. ఆ క్యారెక్టర్ ఒక కార్పొరేట్ సీఈఓ, కంపెనీ సీఈఓ రేంజ్ క్యారెక్టర్ తోటి ఆ అమ్మాయి ఎంట్రీ దగ్గర నుంచి కూడా ఆ సీరియస్ని డీల్ చేసిన విధానం, ఆ క్యారెక్టర్లో ఆ ప్రజెన్స్లో ఇది చేసినటువంటి విధానం చాలా బాగుంది. ఓకే, గుడ్ ఎంట్రీ ఫర్ హర్. రీఎంట్రీ. ఓకే. సో మొత్తానికి మీరు ఏం చెప్తారు సార్ సినిమాకి సంబంధించి? ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రివ్యూ ఇస్తున్నారు సోషల్ మీడియాలో. ఈ సినిమాకి సంబంధించి వీళ్ళు చేసిన ప్రయత్నం, డైరెక్టర్ వర్క్ కావచ్చు, వాట్ ఎవర్, మొత్తం కాస్ట్ వర్క్ గురించి ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరేం చెప్తారు? నేను ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఇంటర్వెల్ టైంకి నాకు వచ్చిన అభిప్రాయం చెప్తాను. హీరో కత్తి, సినిమా సుత్తి అనిపించింది ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత. సెకండ్ హాఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత కొంచెం కథ, ఆ సెంటిమెంటు, అసలు వాట్ ఈస్ దేర్ ఇన్ ద సబ్జెక్ట్, మన సబ్జెక్ట్ గురించి డీటెయిల్స్ అన్నీ మాట్లాడటం అనవసరం అనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఎందుకంటే చాలా రొటీన్ సీన్స్ అమ్మ. ఆ అమ్మ హీరోయిన్ లవ్లో పడిన సీన్స్ కానీ, ఆ లవ్ సీన్స్ కానీ, కాలేజీ సీన్స్ కానీ ఏవి సరిగ్గా పండలేదు. హాచ్ ప్యాచ్ ఇదిగానే ఉంది తప్ప
అలాంటి ఒక డల్ స్క్రీన్ ప్లేని, అలాంటి ఒక విషయం లేని స్క్రీన్ ప్లేని కూడా ఈ కుర్రోడి పర్ఫార్మెన్స్ ద్వారా లాక్కొచ్చాడు. అతన్ని చూడటం, అతని మూమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది తప్ప సీన్స్లో అసలు దమ్ము లేదు. ఫస్ట్ హాఫ్ చాలా డల్గా చేశాడు. సెకండ్ హాఫ్లో కొంత కంటెంట్ ఉంది కాబట్టి ఆ కంటెంట్తో నెట్టుకు రావడం జరిగింది. ఓవరాల్గా డైలాగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మిగతా క్రియేటివ్ వర్క్, ద డైరెక్టర్స్ వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ నాట్ దట్ సాటిస్ఫాక్టరీ థింగ్. ఓకే, కొంచెం ఆ అబ్బాయిని ఎలివేట్ చేసుకోవటానికి చేసినటువంటి ప్రజెంటేషన్ వాల్యూస్ బాగున్నాయి. ఓకే, అంతే తప్ప ఓవరాల్గా అది రొటీన్ సినిమా, రొటీన్ స్టోరీ, రొటీన్ ప్రజెంటేషన్ కథ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. ఫైనల్గా క్వశ్చన్ సార్, ముందు నుంచి కిరీటి గారు ప్రతి ఈవెంట్లో కూడా ఆయన ఎన్టీఆర్ గారు అభిమాని అని చెప్తున్నారు. ఎన్టీఆర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ చూపిస్తూ వస్తున్నారు ప్రతి సందర్భంలో కూడా. ఆ ప్రేమ సినిమాలో కూడా ఒక చిన్న క్లిప్గా చూపించడం జరిగింది. ఫస్ట్ డే థియేటర్కి రెక్లైనర్స్లో కూర్చోవడం కంటే లైన్లో వెళ్ళి టికెట్స్ కోసం కొట్టుకుంటూ సినిమా హీరోని ఎలా ఎంజాయ్ చేస్తాము అదే లవ్ అని చెప్పి ఒక అభిమానిగా చూపించారు. అది వైరల్ అవుతుంది ఆ వీడియో, ఆ ఒక్క షాట్. ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కూడా ట్విట్టర్లో షేర్ చేస్తూ ఉన్నారు. ఆ ఒక్క క్లిప్ చూస్తున్నప్పుడు మీకు ఆ మెమరీస్, పాత మెమరీస్ గుర్తొచ్చాయి? ఎందుకంటే చిరంజీవి గారిని అభిమానిస్తూ మీరు ఎన్నో రివ్యూస్ చెప్పారు అప్పట్లో. ఒకప్పుడు అంటే అప్పుడు సోషల్ మీడియా లేదు, ఓన్లీ మీరు రాస్తున్నటువంటి రైటింగ్సే చిరంజీవి గారిని కలిసేలాగా చేశాయి. నిజంగా ఒక అభిమాని ఎలా ఉంటాడనేది చూపించారు ఈ రోజుల్లో కూడా. సో ఆ ఒక్క చిన్న క్లిప్ గురించి మీ ఎక్స్పీరియన్స్? దట్ ఈస్ వెరీ క్లవర్ క్లిప్పింగ్. అది అక్కడ ఒక ఎన్టీఆర్ లాంటి ఒక పెద్ద స్టార్, ఈరోజు ఎన్టీఆర్ గురించి మనం కొత్తగా చెప్పాల్సింది ఆ అభిమానిని ఎలా ఆ సందర్భంలో ఎలా వాడాలి. ఇట్ ఈజ్ ఎ వెరీ క్లవర్ ఇన్సర్షన్ అని మాత్రం చెప్పచ్చు. చాలా బాగుంది. ఎన్టీఆర్ అంటే ఇక అందరికీ ఇతనికి వీరాభిమాని, ఇతను ఎన్టీఆర్కి వీరాభిమాని. అతను ఆ విషయం ఓపెన్గా ఇంటర్వ్యూస్లోనే చెప్పాడు. దట్ ఈస్ ఎ వెరీ వైజ్ డిసిషన్, వైజ్ దిస్ థింగ్. ఎందుకంటే ఎన్టీఆర్ ఎలా పెరిగాడు, అప్పుడు సింహాద్రి ఇది కూడా ఒకటి వేశారు దాంట్లో. సింహాద్రి సినిమా క్లిప్ కూడా వేశారు. మేమేమి సినిమాలు చూసి పెరిగాము, మీరేమి సినిమాలు చూసారంటే అది ఎప్పుడో బందిపోటు సినిమాలో ఒకలరా అని నీవే పాట వేసుకున్నారు. ఆ సినిమాలు చూపిస్తా పెంచాడు మా నాన్న, మీరేమో ఈ సినిమాలు చూస్తూ పెరిగారని చెప్పి సింహాద్రి క్లిప్ వేయటం జరిగింది. అంటే ఎన్టీఆర్ని బాగా ఇది చేశారు, దీంట్లో హైలైట్ చేశారు. దీన్ని చేయదగినటువంటి వాడు, ఆ స్థాయికి ఎదిగినటువంటి వాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నా, తన ఫస్ట్ సినిమా బాలరామాయణం దగ్గర నుంచి చూస్తున్నాం. ఎన్నో సందర్భాల్లో తన పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. వెరీ ఇన్స్పైరింగ్ పర్ఫార్మర్ కదా. ఓకే, ఫైనల్గా హీరో కిరీటి గారు నెక్స్ట్ ఏ జోనర్లో చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుంది సార్? మీ పర్సెప్షన్ అంటే ఏంటి? జోనర్ ఏది అని తీసుకోవచ్చు అమ్మా. ఎనర్జీగా ఉన్నాడు బాగా, కానీ కంటెంట్లో ఎమోషనల్ కనెక్ట్ లేకపోతే ఈ సినిమా విషయంలో జరిగింది మాత్రం సబ్జెక్టు లోపం జరిగింది. సబ్జెక్ట్ వర్కౌట్ సరిగా చేయలేదు, ఇంకా అద్భుతంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కిచిడి చేసి పెట్టారు, బాగాలేదు ఫస్ట్ హాఫ్. కాబట్టి సబ్జెక్ట్ విషయంలో ఇంకా గ్రిప్పింగ్గా తీసుకుంటే మాత్రం మంచి ప్రామిసింగ్ హీరో అవుతాడు. ఈ రోజున మనం ఇండస్ట్రీలో నెపో కిడ్స్ అనేటువంటిది వస్తే, నెపో కిడ్ అయినా ఎవడైనా కావచ్చు, కష్టపడిన వాడెవడు పైకి రాడు, కష్టపడ్డప్పుడే ఇది ఉంటుంది. ఆ లక్షణాలు ఆ అబ్బాయిలో పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయి, బిహేవియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా మంచి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఏ జోనర్ అయినా తీసుకోవచ్చు. పర్ఫార్మెన్స్కు జోనర్తో సంబంధం లేదు. నువ్వు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగింది, ఇమోషనల్ కంటెంట్ వెయిట్, కంటెంట్ ఈజ్ ద కింగ్ అంటాం మనం. ఆ కంటెంట్ అనేటువంటిది బాగుంటే మాత్రం డెఫినెట్గా ఒక ప్రామిసింగ్ హీరో ఇండస్ట్రీకి వచ్చినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ప్రభు సార్, సో రివ్యూలు, రేటింగ్ల ట్రెండ్ నడుస్తోంది ఇప్పుడు నవేడేస్. ప్రతి ఒక్కరు రేటింగ్లు ఇచ్చేస్తున్నారు, అదొక ఫ్యాషన్ అయిపోయింది. సో అందరూ రివ్యూ ఏంటి, రేటింగ్ ఏంటి అని అడుగుతూ ఉంటున్నారు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను కూడా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అసలు ఇలా అడిగే వాళ్ళకి మీరేం చెప్తారు? రేటింగ్లు అనేటువంటి నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే రేటింగ్ అనేటువంటిది సినిమా యొక్క, ఇప్పుడు వీళ్ళందరూ ఇండస్ట్రీ వాళ్ళందరూ బాధపడుతుంది, భయపడుతుంది, వాపోతుంది దేని గురించి అంటే సినిమా రిలీజ్ అయిన రోజునే రేటింగ్లు ఇచ్చేసి కిల్ చేస్తున్నారు. నిజంగా కూడా ఓవర్సీస్లో కానీ ఇక్కడ కానీ రివ్యూలు విని సినిమాలకు వెళ్ళట్లేదు, అక్కడ ఇచ్చిన రేటింగ్లను బట్టి ఇచ్చేస్తున్నారు. రేటింగ్ అరే 2 అంటారా, 1.5 అంట, 2.5 అంట, ఏం చూస్తాం 2.5 ఇచ్చారు, 3 దాటితేనో 3.5 అంటే తప్పితే రావట్లేదు. కానీ అలాంటి రేటింగుల ద్వారా రివ్యూలు మంచిగా చెప్తున్నారు, చెప్పినా సరే ఈ రేటింగ్ల కారణంగా సినిమాలు ఫిల్ అయిపోతున్నాయి. ఆ విషయంలో ముందు నిర్మాతలు ఇది చేసుకోవాలి. రివ్యూలు చెప్పండి అయ్యా, తప్పులేదు, సినిమాలో మంచి చెడ్డలను విశ్లేషించుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. అంతేగాని రేటింగ్ అని ఇచ్చేసి ఆ రేటింగ్ ద్వారా సినిమాని ఫిల్ చేస్తాను. నేను రేటింగ్ చెప్పను. దిస్ ఈజ్ ఏ చక్కని ఒక ఎంటర్టైన్మెంట్ ప్రయత్నం చేశారు, అక్కడ బాగా చేశాడు కాబట్టి వాచబుల్ ఫిలిం. దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఓకే, థ్యాంక్ యూ సార్.